హాయ్ వివర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు పెసర పునుగులతో పులుసు చేసుకుందాం. అది ఎలా అంటే, గిన్నె పెట్టుకొని ఒక 2 గరిటెల నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని కాగిన నూనెలో వేసి బాగా మగ్గించుకోవాలి. అంతా కలిపి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయల ముక్కల్ని. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు. అది కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వేస్తున్నాను. ఇలా దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఇలా కలుపుకుంటూ మగ్గించాలి. ఈ మగ్గించడంలోనే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత బాగుంటుంది. చూద్దాం ఒకసారి. మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీరు తీసుకునే స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు అంటారు కదా, మనం టమాటా సైజు అంత అందాం. చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఇది బాగా దగ్గరకు అయిందాక మరిగించుకోవాలి. చిక్కగా దగ్గర కావాలి పులుసు. ఆల్రెడీ నేను కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను మరిగేటప్పుడు. దగ్గరగా ఇలా చిక్కగా కావాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను. ఇంత చిక్కగా అవ్వాలి ఇలా, అప్పుడు గ్రేవీ బాగుంటుంది. తర్వాత దీన్ని దించేయాలి. ఒక గోరువెచ్చగా అయిందాక ఉంచాలి. తర్వాత మనం పెసర పునుగులు వేసుకోవాలి. ఇందులో పెసర పునుగులు వేడి మీద వేస్తే బాగా పీల్చేసుకొని మెత్తబడిపోతాయి. ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు 2 అవర్స్ నానబెట్టి పునుకుల్లా వేసుకోవాలి, లైట్గా ఉప్పు వేసి. ఒకవేళ మీకు పెసర పునుగులు కనుక రాళ్ళలా గట్టిగా అయితే మాత్రం పులుసు వేసినప్పుడే ఇవి కూడా వేసి ఉడికించుకోవాలి. అలా కాదు, ఇలా ఉంటే స్మూత్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. చూడండి ఎంత బాగుందో పులుసు. ఇలా చిక్కగా అయిందాక ఉంచుకోవాలి. జ్యూసీగా పెసర పునుగుతోటి పులుసు మీరే తిన్నారంటే అద్భుత అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతం.